ఆ! 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 తారక్ ఏంటి? ఎలా ఉన్నావు? ఏంటి సంగతులు? నేను బాగానే ఉన్నాను జక్కన్న. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? నా మహేష్ అన్న ఎలా ఉన్నాడు? ఆ! 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 నేను బాగానే ఉన్నాను. మీ మహేష్ అన్న ఇంకా బాగున్నాడు. ఏమో నాకు డౌటే. నీ చేతిలో పడితే నువ్వు నలిపి నుజ్జు చేసేస్తావుగా. అసలే మా మహేష్ అన్న ఎండ తగిలితే కందిపోతాడు. ఆ! ఆ! అది కూడా నిజమేలే. కానీ నాకు మహేష్ నుండి ఏది రావాలో అది రాబట్టే వరకు వదిలిపెట్టనుగా. ఇంతకీ మీ సినిమా గురించి ఏమైనా చెప్పేది ఉందా? ఆ ఒక్కటి అడక్కు. అనుకున్నా నువ్వు ఇదే డైలాగ్ కొడతావని. సర్లే, ఎన్నాళ్ళు సస్పెన్స్ లో పెడతావో పెట్టు. మహేష్ అన్న ఫ్యాన్స్ తో పాటు నేను కూడా పిచ్చ వెయిటింగ్ మూవీ అప్డేట్స్ కోసం. త్వరలోనే చెప్తాను కానీ ఇంతకీ నీ డ్రాగన్ మూవీ అప్డేట్స్ ఏంటి? నువ్వు చెప్పవు కానీ మా ఇన్ఫర్మేషన్ మాత్రం బాగానే కనుక్కుంటావు. తెలుసుగా నా సంగతి, కొత్తగా అడుగుతావే. చెప్పు, డ్రాగన్ మూవీ విశేషాలు ఏంటి? ప్రశాంత్ నీళ్ళు చాలా బాగా డైరెక్ట్ చేస్తున్నాడు. మొన్న ఈ మధ్య కర్ణాటకలో లాంగ్ షెడ్యూల్ పూర్తయింది. అవునా? ఓకే ఓకే. ఆ హీరోయిన్ ఎవరు? ఆమె పేరేదో ఉంది, సరిగ్గా గుర్తు రావట్లేదు. రష్మిక వసంత్. ఆ అమ్మాయి చాలా బాగా యాక్ట్ చేస్తుంది. ఈ మూవీ తర్వాత తనకి మంచి పేరు వస్తుందని నాకు గట్టి నమ్మకం ఉంది. నువ్వు అన్నావంటే ఇంకా తిరిగే ఉంది. అది సరే, ఇక్కడ హైదరాబాద్ లో కూడా షూట్ జరుగుతుందని విన్నాను. అవును జక్కన్న, నీకు భలే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది కదా. నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ నాకు వస్తుందిలే. ఇంకెందుకు జక్కన్న, ఇంకేం వచ్చాయో అవి కూడా చెప్పాయి. అంటే అది హైదరాబాద్ లో షూట్ జరిగింది. ఒక సాంగ్ తీశారని విన్నాను. ఆ సాంగ్ దేశభక్తితో కూడిన సాంగ్ అని కూడా విన్నాను. నువ్వు పెద్ద దొంగవి, అన్ని తెలుసుకున్నావన్నమాట. నిజమే జక్కన్న, ఆ సాంగ్ విజువల్ గా స్క్రీన్ పై చాలా బాగుంటుంది. దేశభక్తిని ప్రేరేపించేలా ఉంటుంది. ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. అప్పుడెప్పుడో సుబ్బు సినిమాలో చూశాను దేశభక్తి పాట. మళ్ళీ ఈ డ్రాగన్ లో చూస్తానన్నమాట. చూశాక నువ్వే చెప్తావుగా అదిరిపోయిందని. మరి నువ్వు చేస్తే తిరుగుంటుందా తారక్? ఇంతకీ ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? రవి బస్రూర్. ఈ సినిమాలో మ్యూజిక్ అదరగొట్టాడు. ఇప్పుడు అసలే నువ్వు ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరోవి. నీకు జపాన్ లో కూడా విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళ అభిమానాన్ని చూసి నాకు కన్నీళ్లు వచ్చాయి జక్కన్న. వేరే దేశస్తులు నా పైన ఇంత అభిమానం పెంచుకున్నారని నేనైతే నిజంగా షాక్ కి గురయ్యాను. తారక్, ఒకటి గుర్తుపెట్టుకో, నటుడికి ప్రాంతాలు భాషలతో సంబంధం లేదు. ఇంతకీ డ్రాగన్ సినిమా పేరు అదేనా? ఫిక్స్ చేశారా? ప్రస్తుతానికైతే అదే నడుస్తుంది. ఫైనల్ గా అయితే కన్ఫర్మ్ చేయలేదు. చూద్దాం. షూట్ అయ్యే లోపు ఏదైనా మంచి టైటిల్ దొరికితే అది పెడతాం, లేదంటే ఇదే కంటిన్యూ చేస్తాం. ఇంతకీ ఆ సినిమా ఎప్పుడు వస్తుంది? నువ్వు తీసేలాగా 4-5 సంవత్సరాల తర్వాత అయితే రాదులే. నా సంగతే చెప్పావు. నేను నా లెక్క వేర్లే. అందులో మహేష్ తో కదా ఇప్పుడు తీసేది. ప్రతి సీను చాలా జాగ్రత్తగా రావాలని కేర్ తో తీస్తున్నా. ఇంతకీ నీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేదు. 2026 జూన్ 25 అని అనుకుంటున్నావు. ఓహ్ గ్రేట్. ఈ సినిమా నీకు మంచి పేరు తీసుకురావాలని, నీ గత సినిమా రికార్డులను నువ్వే తిరగరాయాలని నీ బ్రదర్ గా, నీ అభిమానిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. నీ అభిమానానికి చాలా ధన్యవాదాలు జక్కన్న. లవ్ యూ. లవ్ యూ టూ తారక్. లవ్ యూ టూ.